బాపట్ల జిల్లా చీరాలలో జరిగిన కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ లిబరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు జిఎస్ఆర్కేఆర్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఆయన గ్రామ స్వరాజ్యం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే ప్రయత్నమా లేక పెత్తందారి స్వామ్యమా అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలపై జరుగుతున్న అన్యాయాలపై ధ్వజమెత్తి సమాన హక్కుల కోసం సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓటు హక్కు ద్వారా సమానత్వాన్ని అందించిన మహనీయుడని గుర్తు చేశారు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ముందుగా నా యొక్క నమస్కారాలు. అలాగే అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు, మహాత్మా గాంధీ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు గ్రామ స్వరాజ్యం ఇది ఎటువైపు నడుస్తుంది? పెత్తందారుల స్వామ్యంగా మారిందా అంటే ప్రజాస్వామ్యమా పెత్తందారుల స్వామ్యమా అనేటువంటి అంశాన్ని ఈ చీరాల పట్టణంలో మనం చర్చించుకుంటూ ఉన్నాము. అందుకు కారణం గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలని, గ్రామాలు స్వయం ప్రతిపత్తితో స్వతంత్రంగా ఒక ఆర్థిక వ్యవస్థగా ఎదిగి అభివృద్ధి చెందాలని ఈ దేశ ప్రజలకు సూచించినటువంటి గాంధీ గారు జన్మించిన రోజు కాబట్టి ఈరోజు ఈ గ్రామ స్వరాజ్యం గురించి మనందరం కూడా మాట్లాడుతున్నాం. అయితే మరి ఆ కలలుగానే మిగిలిపోయాయా, ఏమైనా వాస్తవ రూపం దాచాయా అన్నదే మనం చేస్తున్నటువంటి చర్చ. బాపట్ల జిల్లా సాల్వేషన్ ఆర్మీ హై స్కూల్లో విలేకరుల సమావేశంలో డాక్టర్ జి బెనర్జీ చెప్పారు. సాల్వేషన్ ఆర్మీ ఆస్తులపై అపోహలు, వదంతులను నమ్మకూడదని, కొంతమంది సాల్వేషన్ ఆర్మీ ఆస్తులు అన్యక్రాంతం జరుగుతున్నాయంటూ ప్రచారం చేస్తున్నారన్నది అసత్యమని గుర్తు చేశారు. సంస్థ ఆస్తులను ప్రజల ఉపయోగానికి మాత్రమే వినియోగిస్తోంది. అనుమతులు లేకుండా భవన నిర్మాణం చేస్తున్నారని ఆరోపణలు కూడా తప్పు. సమావేశంలో దాసరి